నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పప్పు దినుసులు పండిస్తున్నాను. ఆ పప్పు దినుసుల్లో ప్రధాన సమస్య కాయతొలుచు పురుగు. ఈ కాయతొలుచు పురుగు నివారణకు మనం జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా ఎన్పివి వైరస్తో మనము నివారించుకోవచ్చు. ఈ ఎన్పివి వైరస్ అనేది ఈ కాయతొలుచు పురుగులతోనే మనం ఈ ఎన్పివి వైరస్ తయారవుతుంది. ఈ ఎన్పివి వైరస్ ద్రావణాన్ని కాబూలీ తెల్ల శనగల్లో మనం నానబెట్టి ఆ శనగలను ఈ పచ్చ పురుగులకు ఒక ట్రేలలో 50 పురుగులు వస్తాయి. ఆ విధంగా ఆ ట్రేలలో ఒక్కొక్క శనగ గింజ ఒక్కొక్క పచ్చ పురుగు వేయడం వల్ల ఆ పచ్చ పురుగు తిని 3 రోజుల్లో చనిపోతుంది. ఆ విధంగా చనిపోయిన పచ్చ పురుగులను మనము 300 పురుగుల్ని మనం తీసుకొని మిక్సీలో వేసుకొని మనం రుబ్బుకొని మనం దాన్ని 200 లీటర్ల నీటిలో మనము ఈ 300 పురుగుల వైరస్ను స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మంచి పచ్చ పురుగు నివారించబడుతుంది. అలాగే 3 రోజుల్లో తిని చనిపోతుంది మనకు. దాని ద్వారా పంట దిగుబడులు కూడా మనకు ఎన్పివి వైరస్ ద్వారా అధికంగా వస్తున్నాయి. పూత రాలడం అట్లాంటి సమస్యలు లేకుండా చాలా బ్రహ్మాండమైన దిగుబడులు వస్తున్నాయి.